హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీడ్ టు స్టోరీ. ఈరోజు క్రైసాంథమమ్ ప్లాంట్ని ఎలా పాట్లో ప్లేస్ చేసుకోవాలి, నర్సరీ నుంచి తీసుకురాగానే అనేది డిస్కషన్ అనమాట. జనరల్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనం చేసుకోవాల్సిన మెయిన్ కండిషన్ ఏంటంటే పాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాట్లో మనకి సాయిల్ మిక్చర్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ సాయిల్ ఎలాంటిదంటే ఆర్గానిక్ మ్యాటర్ రిచ్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాటింగ్ మిక్చర్ అని ఉంటుంది. అంటే ఏంటంటే 3 టైప్స్ ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఒకటి వచ్చేసరికి సాయిల్, ఇంకోటి వచ్చేసరికి కంపోస్ట్, ఇంకోటి వచ్చేసరికి కిచెన్ వేస్ట్ కానీ లేదా శాండ్ కానీ మిక్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సాయిల్ అనేది తీసేసుకోవాలి. ఆ సాయిల్లో క్లాట్స్ అనేవి ఏమి ఉండకూడదు, అంటే లైక్ రాళ్ళు లాగా ఏమీ ఉండకూడదు, గడ్డల్లాగా వాటిని మనం బ్రేక్ చేసేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే కిచెన్ వేస్ట్ ఏది ఉన్నా సరే మనం దాని మీద ఇంకో లేయర్ లాగా వేసుకోవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ లేయర్ అనమాట. అండ్ దెన్ మనం ఏం చేయాలంటే థర్డ్ లేయర్గా ఏం చేస్తామంటే మళ్ళీ సాయిలే వేసుకుంటాం. అండ్ దెన్ ఇప్పుడు ఏదైతే పాలిథిన్ బ్యాగ్లో తీసుకొస్తామో నర్సరీ నుంచి దాన్ని కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి, అంటే రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా. అండ్ దెన్ లేటర్ మనకి ప్లాంట్తో పాటు ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో చూస్తే మీరు ఆ ప్లాంట్కి సైడ్స్ అంటే పాలిథిన్ కవర్ని ఈజీగా నీట్గా రిమూవ్ చేయాలి. అంటే రూట్స్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా రిమూవ్ చేసినాక మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసామంటే సైడ్స్న ప్లాంట్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్రైసాంథమమ్కి సో ఆ ప్లాంట్ గ్రోత్ అక్కడ చూసారా కనిపిస్తుంది, కింద అటాచ్ అయ్యి గ్రో అయింది. ఆ దాన్ని తీసుకొని మళ్ళీ మనం కొత్త పాట్లో ప్లేస్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది. సో కేర్ఫుల్గా దాన్ని రిమూవ్ చేసేసి కొత్త పాట్లో అయినా మీరు ప్లేస్ చేసుకోవచ్చు, లేదా అలా వదిలేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం చేయాల్సిన థింగ్, ఆ పాట్ నుంచి తీసుకున్న దాన్ని రిమూవ్ చేసేసి ఏదైతే మిక్చర్ ఇందాక ప్రిపేర్ చేసుకున్నామో ఆ పాట్లో ప్లేస్ చేసుకోవాలి ఈ క్రైసాంథమమ్ ప్లాంట్ని. లేటర్ ఏం చేయాలి, వాటర్ ఇచ్చేసి మిగతా సాయిల్తో ప్లేస్ చేసేసి చూసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.